హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఈవినింగ్ ఓటింగ్ అండ్ ఈ రోజు మిడ్ నైట్ నుంచి అంటే ఈ రోజు ఎపిసోడ్ అయిపోయిన దగ్గర నుంచి అఫీషియల్ గా ఓటింగ్ లైన్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. అండ్ చాలా అంటే చాలా వండర్స్ జరగబోతున్నాయి ఈసారి సీజన్ లో. ఖచ్చితంగా విన్నర్ మెటీరియల్ ఎవరు అనేది తెలిసిపోయినా కూడా గజిబిజి గందరగోళంగా ఉంటుంది. అసలు ఓటింగ్ ఆర్డర్ లో చూసుకుంటే మామూలు కాదు, మెంటల్ వచ్చే రేంజ్ గజిబిజి జరుగుతూ ఉంది అనమాట. సో ఇప్పుడున్న ప్రకారంగా ఓవరాల్ గా ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎవరికి ఎంత మాస్ ఓటింగ్ పడుతుంది అనేది క్లియర్ కట్ గా మాట్లాడతాను. అండ్ ఇంకొకటి ఏంటంటే టాప్ 5 ఆల్రెడీ డిసైడెడ్. ఇంకా టాప్ 5 డైరెక్ట్ గానే అందరికీ తెలిసిపోయిన విషయమే. అందుకని ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ కూడా ఫ్యాన్ బ్యాస్ అనేది మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది అనమాట. అది కూడా మాట్లాడదాం. సో నిజంగానే ఎవరికి వాళ్ళు దుమ్ము లేపుతున్నారట, ఖచ్చితంగా దుమ్ము లేపుతున్నారు. ఆ రేంజ్ ఓటింగ్ పడుతుంది అందరికి కూడా. సో అందుకే క్లియర్ కట్ గా మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓటేసుకోండి. ఎవరిని విన్నర్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఓట్లు వేసేసుకోండి. అంతేగాని మా ఊడికి తక్కువ ఉంది కదా అని చెప్పేసి వేరే వాళ్ళకి ఓట్లు వేస్తే అనవసరంగా వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఎవరినైతే అభిమానిస్తారో వాళ్ళని ఖచ్చితంగా మీరు అభిమానించినట్టుగానే ఉండాలి. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మ్యానికులేషన్స్, క్యాలిక్యులేషన్ పిఆర్ టీములు మస్తు చేస్తాయి. అయినా కూడా కొంచెం ఆలోచించి ఓట్లు వేసేసుకోండి. ఇంకంతకు మించి ఏం లేదు. సో క్లియర్ కట్ గా మాట్లాడదాం. అంతకంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి క్లియర్ కట్ గా. సో మధ్యలో ఐపన్ బటన్ వచ్చింది కదా, అది కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఇంకా వీడియో మధ్యలో ఇక్కడ నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. సో మాస్ జాతర లాగా ఓటింగ్ అనేది జరుగుతుంది కూడా. సో మార్నింగ్ కి ఇప్పటికి చూసుకుంటే వేరియేషన్స్ చాలా జరుగుతున్నాయి. ఇంత రేంజ్ నిజంగానే ఇంత రేంజ్ లో ఓటింగ్ అనేది చేంజ్ అయిందని అంటే మరి ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది 100% ట్రూత్ అని చెప్పలేను. ఎందుకంటే గజిబిజి గందరగోళం. మార్నింగ్ చూసుకుంటే కళ్యాణ్ టాప్ లో ఉన్నాడని చెప్పాను. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఓటింగ్ 27-28% ఓటింగ్ పడుతుంది అని చెప్పేసి కూడా మనమే డిసైడ్ చేసాము. బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం అది మొత్తం కంప్లీట్ గా ఆపోజిట్ అయిపోయింది. సో నిజంగానే తనుజ టాప్ లోకి వచ్చిందా మళ్ళీ అని అంటే ఖచ్చితంగా తనుజ టాప్ లో అయితే ఉంది. బట్ ఇది పిఆర్ స్టంట్ లా ఏంటి అనేది అయితే ఇంకా జడ్జిమెంట్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి. అఫీషియల్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయినాక అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్న పరిస్థితుల ప్రకారంగా మాత్రం తనుజకి టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది. అది కూడా ఇంత హ్యూజ్ అనమాట. అంటే మాస్కే ఊరమాస్ ఓటింగ్ పడుతున్నట్టుగా. సో మార్నింగ్ కళ్యాణ్ టాప్ లో ఉంటే ఇప్పుడు తనుజ టాప్ లోకి వచ్చిందంటే అట్లీస్ట్ ఒక 1%, 0.5% డిఫరెన్స్ ఉండాలి. ఇక్కడ చూస్తే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఎక్కువ ఓటింగ్ డిఫరెన్సెస్ వచ్చింది. 33%. మార్నింగ్ 27 ఉన్న ఓట్ బ్యాంకు ఇప్పుడు 33కి వచ్చిందంటే మోస్ట్లీ 6% ఓటింగ్ పెరిగిందా. ఇంత హ్యూజ్ ఓటింగ్ అనేది పెరగడం అనేది అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఆల్రెడీ విన్నర్ మెటీరియల్ అని చెప్పాము కానీ సో విన్నరే అయిపోతుంది అనే క్యాలిక్యులేషన్స్ మారిపోతున్నాయి. ఎందుకంటే చాలా మంది ఇమాన్యుయల్ కూడా మస్తు ఊరమాస్ ఓటింగ్ పడుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసుకున్నా కూడా తనుజకి చాలా అంటే చాలా క్లారిటీ ఓటింగ్ పడుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. చాలా హ్యూజ్ ఓటింగ్ అయితే అన్అఫీషియల్ ఓటింగ్లలో ఖచ్చితంగా పడుతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఓటింగ్ అనమాట. సో 33% తోటి టాప్ పొజిషన్ లో తనుజ ఉంది. ఇది ఎవరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంది. సో నాకు తెలిసింది మాత్రం నేను అనలైజ్ చేసింది మాత్రమే చెప్పగలను. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కి స్టేబుల్ గా మార్నింగ్ కి ఇప్పటికి డిఫరెన్సెస్ ఏమీ లేదు, కానీ ఇంకా పెరిగే ఛాన్సెస్ చాలా ఉంది. అన్అఫీషియల్ ఓటింగే ఇలా ఉంది అంటే అఫీషియల్ లో నెక్ టు నెక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట. ఎందుకంటే ఇంత హ్యూజ్ డిఫరెన్సెస్ అయితే పెద్దగా ఉండకపోవచ్చేమో అనే ఫీలింగ్ అయితే కలుగుతున్నా కూడా ఖచ్చితంగా ఈసారి సీజన్ 6 రిపీటెడ్ గా జరగబోతుందా. సీజన్ రేవంత్ సీజన్ ఉంది కదా, సో రేవంత్ శ్రేయాన్ సీజన్ ఏదైతే ఉందో ఆ సీజన్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుందా అంటే ఖచ్చితంగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే బయట ఆ రేంజ్ లో రచ్చలు నడుస్తున్నాయి, మామూలుగా కాదు. ఓ రేంజ్ రచ్చలు నడుస్తున్నాయి. సో అది కొంచెం కన్సిడర్ చేసుకోండి, ఓట్లు వేసేసుకోండి. 28% కళ్యాణ్కి అయితే చాలా స్టేబుల్ గా పడుతుంది. అండ్ ఇంకా పెరిగే ఛాన్సెస్ హైలీగా ఉంది. సో మొత్తానికి ఇదే కన్ఫామ్, ఇదే కాన్స్టెంట్ గా ఓటింగ్ అని చెప్పడానికి ఏం లేదన్నమాట. 28% సెకండ్ పొజిషన్ ఉంటే థర్డ్ పొజిషన్ ఎవరు అనుకుంటున్నారు? అందరూ డెమోన్ పవన్ అని చెప్తున్నారు. బట్ ఇప్పటికి కూడా నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను, డెమోన్ పవన్ కి మీరు చెప్పినంత ఓటింగ్ ఖచ్చితంగా పడట్లేదు. ఇది మీరు నమ్మట్లేదు కానీ ఇదే ఫ్యాక్ట్, ఇదే నిజం. ఇమాన్యుయలే థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. మార్నింగ్ 18% ఉంది. ఇప్పుడు తనుజకు ఓట్ బ్యాంక్ పెరగడం వల్ల
ఇమాన్యుయల్ ఓట్ బ్యాంక్ అనేది తగ్గింది తప్పితే ఈయనకు కాన్స్టెంట్ ఓటింగ్ అయితే క్లియర్ కట్ గా పడుతుంది. 16% ఓటింగ్ పడుతుంది. సో 18% నుంచి మనోడికి 16% ఓటింగ్ పడుతుంది అని అంటే వేరే వాళ్ళకి పెరగడం వల్ల మనోడికి తగ్గింది తప్పితే కన్ఫామ్ గా మనోడికి ఓట్ బ్యాంక్ పడిపోయింది అని కాదు. చాలా స్టేబుల్ గా ఇమాన్యుయల్ కి పడుతుంది. ఇమాన్యుయల్ ఈ వారం ఇచ్చి పడేస్తాడు అన్న కాన్ఫిడెంట్ అయితే ఖచ్చితంగా ఉంది. అయినా కూడా పెద్ద స్కోప్ ఉండదు, ఓన్లీ ఏవీసే ఉంటాయి కాబట్టి పెద్ద స్కోప్ ఉండే సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఉండకపోవచ్చు. సో అందుకనే మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓట్లు వేసుకోండి. ఇదే చెప్పాలి. 16% తోటి థర్డ్ పొజిషన్ లో ఇమాన్యుయల్ ఉన్నాడు. అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి డెమోన్ పవన్ ఉన్నాడు. డెమోన్ పవన్ ఓట్ బ్యాంక్ కూడా తగ్గిందా అంటే సో తనుజాకు ఓట్ బ్యాంక్ పెరిగింది, ఈయనకు ఓటింగ్ తగ్గింది. నిజంగానే అందరికి ఒక కాన్స్టెంట్ ఓటింగ్ పడుతుంది, ఒక స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతుంది. వీళ్ళకి ఎంత ఎక్కువ ఉంది వీళ్ళకి తక్కువ ఉంది అనే డిఫరెన్సెస్ తోటి ఓట్లు మాత్రం మీ మైండ్ సెట్ లో పెట్టుకోకండి. అరే తనుజకి ఇంత ఓటింగ్ ఉంది, కళ్యాణ్కి ఇంత ఓటింగ్ ఉంది, ఇమాన్యుయల్ కి ఇంత ఓటింగ్ ఉంది, వీళ్ళకి వేసి వేస్ట్ కదా తనుజ మన డెమోన్ కి సంజనకు అని మాత్రం మీరు ఆలోచించకండి. ఎందుకనంటే ఏదైనా జరగొచ్చు. లాస్ట్ మూమెంట్ వరకు కూడా బాల్ ఎవరి సైడ్ వస్తుంది, ఎవరు 6 కొట్టగలరు అనేది అయితే ఎవరి చేతిలో ఉండట్లే, ఎందుకంటే ఆడియన్స్ చేతిలో ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కి అయితే ఓట్లు వేసేసుకోండి. అండ్ డెమోన్ పవన్ 4th పొజిషన్ లో ఉన్నాడు, టాప్ 4 లో ఉన్నాడు. అది కూడా 12% ఓటింగ్ అనేది పడుతుంది అనమాట. 12% ఓట్ బ్యాంక్ అనేది పెద్ద డిఫరెన్సెస్ అన్ని చెప్పడానికి కాదు, కానీ ఇప్పుడు ఒక 0.5% ఓటింగ్ డిఫరెన్సెస్ ఉన్నా కూడా చాలా పొజిషన్స్ మారిపోతుంది అనమాట ఆటోమేటిక్ గా. హాఫ్ పర్సెంటేజ్ అన్నా కూడా, అందుకనే ఆ 1% 0.5% అనేది కూడా తక్కువగా తీసుకోకండి. చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మీ కంటెస్టెంట్ మీద. ఇప్పుడు గెలవకపోయినా మీ పొజిషన్స్ టాప్ 3 గానీ, టాప్ 2 గానీ, టాప్ 4, టాప్ 5 ఈ పొజిషన్స్ ఎలా చెప్పుకుంటారో అది చాలా మంది చెప్తారు కదా. మీరు మీది బిగ్ బాస్ లో ఏ పొజిషన్ అంటే నేను బిగ్ బాస్ లో టాప్ 5 కంటెస్టెంట్ అని చెప్పుకుంటారు, చాలా మంది రాసుకుంటారు. ఇలాంటివన్నీ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. అలాగే నేను టాప్ 4 అలా చెప్పుకునడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకనే అలా అయినా మీ వాళ్ళని గెలిపించినట్టే, ఆడియన్స్ మనసులో గెలిపించినట్టే. సో అందుకనే ఓట్ బ్యాంక్ అనేది చీల్చకండి, ఓట్ బ్యాంక్ ని కరెక్ట్ గా వాడుకోండి. 12% తోటి డెమోన్ పవన్ ఉన్నాడు 4th పొజిషన్ లో. 5th పొజిషన్ వచ్చేసరికి సంజన ఉంది. సంజన 11% ఓటింగ్ పడుతుంది. సంజనకి చాలా క్లారిటీ ఓటింగ్ పడ్డా కూడా సంజన టాప్ 5 లోనే ఉంటది అంటే కాదు, ఏదైనా జరగచ్చు. సంజన ఓటింగ్ అనేది హ్యూజ్ గా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. నాకు తెలిసి సంజనకి సుమనన్న ఓటింగ్ పడింది అని అనుకోండి, ఇలా అయిపోతుంది. అండ్ 2nd పొజిషన్ 3rd పొజిషన్, 2nd పొజిషన్ కాదుగా 3rd పొజిషన్ కి పోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సుమనన్న ఓటింగ్ కొంతవరకు పెరిగినా కూడా ఒక 5-6% సుమనన్న పడ్డా కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది. అలాగని చెప్పేసి భరణి ఓటింగ్ తనుజకు పడ్డా కూడా ఆ భరణికి మన కళ్యాణ్కి తనుజకి డిఫరెన్సెస్ కూడా చాలా పెరుగుతాయి. ఇలా ఈసారి కంపారిజన్ ఎక్కువ అయిపోతుంది అండ్ పిఆర్ స్టెంట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో మీరు జెన్యున్ గా మీకు ట్రస్ట్ అనిపిస్తేని మాత్రమే నమ్మండి. లేదు నేను చెప్పాను అంటే మీరు నమ్మమని కాదు, మీకు కూడా ట్రస్ట్ అనిపిస్తే నమ్మండి. మీరు వేరే వాళ్ళతో పోల్చుకొని చూస్తే మాత్రం ఖచ్చితంగా అది మీకు మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంది, మీరు అనవసరంగా మిస్లీడ్ అయిపోతారు. సో నేను చెప్పింది మీకు ట్రస్ట్ అనిపించింది అనుకోండి, నన్ను నమ్మండి. వేరే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనిపించింది అనుకోండి, వాళ్ళనే నమ్మండి. మీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్న వాడికే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎక్కువ తెలుస్తుంది అని అనుకుంటే అది మీ భ్రమ, నేనేం చేయలేను. ఒకప్పుడు వాళ్ళు కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళే. సో అది కొంచెం ఆలోచించుకొని చేయండి తప్పితే నేనేదో అన్నాను మీరేదో అనుకున్నారు ఇంకెవరు ఏదో చేశారు ఇవన్నీ అవసరం లేదు. ఈసారి అయితే ఇంకా చాలా లొల్లులు జరగబోతున్నాయి. పిఆర్ స్టంట్లు ఆల్రెడీ స్టార్ట్ చేసాయి ఓ టాపిక్ మీద. ఆ టాపిక్ ఏందనేది కూడా మాట్లాడతాను. సో మొత్తానికి పొజిషన్స్ ఇవే. తనుజ మళ్ళీ కంబ్యాక్ చేస్తుందా అంటే కంబ్యాక్ చేసింది, బట్ అఫీషియల్ ఓటింగ్ అనేది ఈ రోజే స్టార్ట్ అవబోతుంది కాబట్టి అది కొంచెం గుర్తు పెట్టుకోండి. మీరు నచ్చిన కంటెస్టెంట్ కి ఓట్లు వేసుకోండి. రేపటి నుంచి షేక్ అయిపోతుంది అనమాట, ఓటింగ్ మీటర్ పగిలిపోతుంది. ఆ రేంజ్ లో ఉండబోతుంది అనేది అయితే క్లియర్ గా అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.